హలో ఎవ్రీవన్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఈ రెండు ఈ-కామర్స్ సైట్స్ మనకు రిపబ్లిక్ డే సందర్భంగా మనకు మళ్ళీ ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈ ఆఫర్స్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మొబైల్స్ గురించి మాట్లాడతాను. సో చాలా టన్స్ ఆఫ్ మొబైల్స్ అయితే మనకు డీల్స్లోకి వచ్చాయి. సో 50-60 మొబైల్స్ దగ్గరకు వచ్చాయి. సో వాటిలో నేను కొన్ని పిక్ చేశాను. అన్ని మొబైల్స్ చెప్పి మీకు కన్ఫ్యూజింగ్ అయితే చేయను. సో మీరు ఏదైతే డబ్బులు పే చేస్తున్నారో సో డబ్బులు పే చేసే దానికి కరెక్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అన్నట్టు నేను పిక్ చేశాను. సో తక్కువ చెప్పి నేను తొందరగా చెప్పేస్తాను. సో ఎక్కువ అన్ని మొబైల్స్ చెప్పి మీకు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. సో ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకుంటే మనకు దీంట్లో ఆఫర్స్ చూసుకుంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మీరు మన కొంటే మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అండ్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది మీ దీంట్లో. అండ్ మీకు అమెజాన్ కూడా చూసుకుంటే మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అండ్ మీకు డెబిట్ కార్డ్స్ రెండు ఏవైనా ఉంటే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దీంట్లో కూడా మీకు బజాజ్ ఈఎంఐ సపోర్ట్ ఉంది అండ్ నో కాస్ట్ ఈఎంఐ సపోర్ట్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డే, డెబిట్ కార్డ్ కాదు, మీకు డెబిట్ కార్డు ఏటీఎం కార్డ్స్ అంటారు మనకు. సో ఏటీఎం కార్డ్ అయితే సపోర్ట్ లేదు. సో ఓన్లీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మొబైల్స్ గురించి చెప్తాను. సో తక్కువ మొబైల్సే పిక్ చేశాను. సో అవేంటో చూద్దాం. సో దానికంటే ముందు సో మీరు మా ఛానల్కి కొత్త వ్యూర్ అయితే సో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ మా ఛానల్ వీడియోస్ చూడండి. సో మా ఛానల్ వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ గురించి చూద్దాం, దాని తర్వాత అమెజాన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫ్లిప్కార్ట్ చూసుకుంటే మనకు 5000 బ్రాకెట్లో మీకు Asus Zenfone Lite L1. సో దీని ప్రైస్ వస్తారు మనకు 5000 ఉంది. సో ఇప్పుడు మీకు 5000 అయితే లభిస్తుంది. మీకు ఇది యాక్చువల్ ప్రైస్ వస్తారు మీకు 5500 దాకా లభిస్తుంది మీకు. సో ఇప్పుడైతే 5000 అయితే లభిస్తుంది. సో 5000కి చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్. 18 స్నాక్స్ పెట్టేషన్ లభిస్తుంది మీకు. స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ లభిస్తుంది. స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. 5000 రూపీస్కి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు Asus Zenfone Lite L1. ఫ్రెండ్స్, సెకండ్ వన్ వస్తారు మనకు రియల్మీ C1. సో రియల్మీ C1 వస్తారు మనకు 7500 ఉంది. సో ఇప్పుడు డీల్లో చూసుకోవడం మనకు 7000 లభిస్తుంది. సో దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది. ప్రీమియం డిజైన్ ఉంటుంది. నాచ్ డిస్ప్లే లభిస్తుంది. 4230 mAh బ్యాటరీ లభిస్తుంది. సో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 625 కంపేర్ చేస్తుంది. సో ఈ ప్రాసెసర్ అయితే మనకు సో ఓవరాల్గా మీకు 7000కి బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అని చెప్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వస్తారు మనకు 9000 బ్రాకెట్లో మనకు Asus Zenfone Max Pro M1. సో Asus Zenfone Max Pro M1 మీకు ఓల్డర్ వర్షన్. సో మీకు 2018లో ఫస్ట్లో వచ్చింది మనకు. సో Max Pro M2 కాదు, Max Pro M1. సో ఈ ప్రైస్లో మీకు 10000లో మీకు Max M2 కూడా ఉంది. కాకపోతే దానితో కంపారిజన్ మీకు ఇదే బెటర్ అని చెప్తాను. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది బెటర్ అని చెప్తాను. Max M2తో కంపేర్ చేసుకుని మీకు Max Pro M1 మీకు చాలా బెటర్ అని చెప్తాను 9000 రూపాయలకి. నెక్స్ట్ వస్తారు మనకు Max Pro M2 అండ్ Realme 2 Pro అండ్ మీకు Redmi Note 6 Pro. సో ఈ 3 ప్రోలు మనకు 13000కి అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు అసలైన ప్రో ఏంటంటే మనకు Asus Zenfone Max Pro M2 అని చెప్తాను. ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. Realme 2 Proలో కూడా ఉంది. కాకపోతే దీంట్లో మనకు కొంచెం బాగుంది. 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ మీకు కెమెరా టు API ఇన్స్టాల్ చేసి మీకు గూగుల్ Gcam ఇన్స్టాల్ చేసుకుంటే ఆసమ్ ఫీచర్స్ వస్తాయి. ఓవరాల్గా మీకు 13000కి Asus Zenfone Max Pro M2 చాలా బెటర్ మీకు. నెక్స్ట్ వస్తారు మనకు 14000 బ్రాకెట్లో మీకు Nokia 6.1 Plus ఉంది. దీని అసలైన ప్రైస్ కూడా మనకు 16000, 2000 మీకు కట్ అయింది. సో ఇప్పుడు 14000కి వస్తుంది మీకు. సో నాకు Nokia ఫోనే కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో 14000కి అయితే మీకు బెస్ట్ ఏం కాదు అది. కాకపోతే ఆ ప్రైస్ చాలా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను ఇప్పుడు. సో మీరు Nokia ఫోనే కావాలంటే మీకు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వస్తారు మనకు సామ్సంగ్ నుంచి Samsung Galaxy A7 మనకు ఇప్పుడు 19000కి వస్తుంది మీకు. సో 19000 మీకు సామ్సంగ్ ఫోన్ కావాలి, నాకు ట్రిపుల్ కెమెరా సెటప్ మీరు కొనుక్కోవాలని ఎదురు చూస్తుంటే మీకు 19000కి వస్తుంది. సో ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఇది కూడా మీకు బెస్ట్ ఫోనే. సో ఇది కూడా ఒక చాయిస్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వస్తారు మనకు 2018 ట్రెండ్ సెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనకు Poco F1. సో ఇప్పుడు మనకు 19000కి అయితే లభిస్తుంది మనకు. సో మీకు 18999 రూపీస్కి లభిస్తుంది. సో Poco F1 కొనుక్కోవచ్చు. సో నేను వెయిట్ చేస్తాను అంటే Poco F2 కూడా వస్తుంది. ఒక 3 months పడుతుంది, ఖచ్చితంగా 3 months అయితే పడుతుంది. సో ఇప్పటికైనా మీకు Poco F1 చాలా బెటర్ మీకు 19000కి. నెక్స్ట్ వస్తారు మనకు Asus Zenfone 5Z. సో యాక్చువల్ ప్రైస్ మనకు 33000 ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు 25000కి వస్తుంది. సో 25000కి మీకు స్నాప్డ్రాగన్ 845 అండ్ మీకు ప్రీమియం డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా మీకు కొంచెం యావరేజ్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 25000కి మీకు చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను Asus Zenfone 5Z. సో
సో నెక్స్ట్ సార్ మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీలో చూసుకోవడం సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ ఉంది. సో సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ ఇప్పుడు మీకు 52,900 లభిస్తుంది మీకు. సో దీని యాక్చువల్ ప్రైస్ చూసుకోవడం మనకు 64,900 ఉంది. సో మీకు సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ తక్కువకి వస్తే మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు తక్కువకి వచ్చింది, తీసుకోవచ్చు. ఇది కూడా మీకు సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ చాలా బెస్ట్ డీల్ అని చెప్తాను. ఇంకా మనకు పైనకి వెళ్తే మనకు 38,000కి మనకు Pixel 2 XL చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. Pixel 3 XL కూడా ఉంది మీకు, అది 60 పైన ఉంటుంది మీకు. సో Pixel 3 XL కావాలంటే మీకు 60 పైన పెట్టాలి. లేదు నాకు కొంచెం నార్మల్ అయినా సరే అంటే మీకు బాగుంటుంది. సేమ్ కెమెరా మీకు దాంట్లో ఏం కెమెరా ఉంటుంది దీంట్లో కూడా అదే కెమెరా ఉంటుంది. సో దాంట్లో మీకు కొన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు. సో ఇంప్రూవ్మెంట్స్ అన్ని మీకు అప్డేట్ ద్వారా మీకు Pixel 2 XLకి ఇచ్చారు. సో ప్రాసెసర్ కొంచెం చేంజ్ ఉంటుంది, డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది. సో తక్కువ ధరలో మీకు కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రియారిటీ అంటే మీకు సో 38-37లో మీకు Pixel 2 XL చాలా బెటర్ స్మార్ట్ ఫోన్. సో ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో మనకు నేను పిక్ చేసిన బెస్ట్ మొబైల్స్ అయితే ఇవి. సో ఇప్పుడు అమెజాన్ గురించి చూద్దాం. సో అమెజాన్లో మనకు ఫస్ట్ వచ్చేసరికి రెడ్మీ Y2. సో ఇది 8,000 రూపీస్ లభిస్తుంది మీకు. దీనిలో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో HD+ డిస్ప్లే లభిస్తుంది. ఓవరాల్గా నాకు సెల్ఫీస్ ఎక్కువ దిగుతాను నేను, నాకు లో బడ్జెట్ నాది 8,000 అంటే మీకు రెడ్మీ Y2 ఈజ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫర్ యూ. సో నెక్స్ట్ సార్ మనకు 2018 పాపులర్ బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 5 Pro. ఎస్ యూ ఆర్ కరెక్ట్, రెడ్మీ నోట్ 5 Pro మనకు 11,000 లభిస్తుంది మనకు. సో యాక్చువల్ ప్రైస్ సార్ మనకు 14,000. సో ఇప్పుడు మనకు 11,000 లభిస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే మీకు ఇంకా 10% అయితే డిస్కౌంట్ వస్తుంది, మీకు ఇంకా తక్కువకి వస్తుంది మీకు రెడ్మీ నోట్ 5 Pro అయితే. సో రెడ్మీ నోట్ 5 Proనే కావాలి అంటే మీకు తీసుకోవచ్చు. లేదు కొంచెం నేను ఎక్కువ పే చేస్తాను, 15-16 అట్లా పే చేస్తాను, నేను వెయిట్ చేయగలుగుతాను అంటే మీకు రెడ్మీ నోట్ 7 Pro గురించి వెయిట్ చేయండి. సార్ మనకు పోకో F1 కన్నా ముందు వచ్చి ట్రెండ్ సెట్టర్ని సెట్ చేసిన హానర్ ప్లే మొబైల్. సో ఇది మనకు 14,000 లభిస్తుంది. సో ఇదే 14,000 మీకు అక్కడ నోకియా 6.1+ కూడా ఉంది మీకు ఫ్లిప్కార్ట్లో, ఇందాక చెప్పాను నేను. సో ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉందని చెప్పాను కదా. గేమింగ్ ఎక్కువ మీకు హైయెస్ట్ ప్రియారిటీ మీకు, అండ్ మీకు బిల్డ్ క్వాలిటీ హైలైట్ ఉండాలి, కొంచెం కెమెరా కూడా బాగుండాలి, మీకు ప్రాసెసర్ హై రేంజ్ ప్రాసెసర్ ఉండాలి. ఓవరాల్గా మీకు కంప్లీట్ మంచి మొబైల్, మీకు గేమింగ్ ఎక్కువ హైయర్ ప్రియారిటీ అంటే మీకు హానర్ ప్లే చాలా బెటర్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వస్తారు మనకు రియల్మీ U1 యాక్చువల్ ప్రైస్ వస్తారు మనకు 12,000. సో దీన్ని 1,000 రూపీస్ తగ్గించారు ఇప్పుడు మనకు ఆఫర్స్లో, 11,000 లభిస్తుంది. సో మీకు సెల్ఫీస్ ఎక్కువ దిగుతారు, 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది దీంట్లో. MediaTek Helio P70 ప్రాసెసర్ లభిస్తుంది. సో ప్రపంచంలోని ఇదే ఫస్ట్ ఫోన్ మనకు MediaTek Helio P70తో రావడం, ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్తాను. సో సెల్ఫీ కెమెరా 25 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ మీకు గేమింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు. సో ప్రాసెసర్ కానీ సో సెల్ఫీ కెమెరా కానీ రెండు దీంట్లో హైలైట్స్ పాయింట్స్. సో నెక్స్ట్ వస్తారు మనకు MI A2. సో మీకు ఎక్సలెంట్ కెమెరా కావాలి, మీకు కెమెరానే హైయెస్ట్ ప్రియారిటీ, నాకు ఏది అవసరం లేదు, ఇక నా బడ్జెట్ నాకు 14,000, కెమెరా అన్నిటికంటే బాగుండాలి నాకంటే మీకు MI A2 చాలా బెటర్. మీకు MI A2 కెమెరా అయితే చాలా బాగుంది, నేను పర్సనల్గా వాడాను, 3 days వాడాను. సో అల్టిమేట్ ఉందని చెప్పుకోవచ్చు కెమెరా. సో చాలా బాగుంది మనకు MI A2. సో ఒకసారి నేను అన్బాక్స్ కూడా చేస్తాను. సో అన్బాక్స్ వీడియోలు చూడండి, కెమెరా క్వాలిటీ చూపించాను నేను. సో చాలా బాగుంది కెమెరా మీకు. 14,000 కెమెరా ఒక్కటే అంటే మీకు కెమెరా బాగుంటుంది. కాకపోతే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చాలా ఫేస్ చేశాను. ప్రాక్సిమిటీ సెన్సార్ సరిగ్గా పనిచేయదు, యాంబియంట్ లైట్ సెన్సార్ పనిచేయదు, అండ్ మీకు అప్పుడప్పుడు పనిచేస్తుంటే అప్పుడు పనిచేయవు ఈ సెన్సార్స్ అయితే. అండ్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది మీకు. 3000 mAh బ్యాటరీ లభిస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, బ్యాటరీ లైఫ్ తొందరగా అయిపోతుంది మీకు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నాకు అవసరం లేదు, కెమెరా నాకు అల్టిమేట్ ఉండాలంటే మీకు MI A2 పక్కా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. నెక్స్ట్ సార్ మనకు 5,000 సెగ్మెంట్లో మనకు ఇందాక నేను Asus Zenfone Lite L1 అని చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో. సో దానికి కాంపిటేటర్ మనకు రెడ్మీ 6A. సో రెండు బెస్ట్ ఫోన్స్ మీకు. సో ఇదన్నా మీకు అదన్నా తీసుకోవచ్చు. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం మీకు Asus Zenfone Lite L1 అయితే చాలా బెటర్ మీకు రెడ్మీ 6Aతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సార్ మనకు OnePlus 60. సో OnePlus 60 మీకు ఇది ఆఫర్లో లేదు, మీకు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉంది. సో ఒకవేళ మీరు పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేసి మీరు OnePlus 16 తీసుకుంటే, ఒకవేళ మీరు పాత ఫోన్ కానీ మీరు ఎక్స్చేంజ్ చేస్తే దానికి ఒక 5,000 వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా 2,000 అనేది మీకు ఎక్స్ట్రా ఉన్నది వస్తుంది అనమాట. మీకు 5,000 వచ్చింది అనుకోండి, ఆ 5,000 ప్లస్ ఈ 2,000 7,000 మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 7,000 మీకు దీంట్లో కట్ చేస్తే మీకు 37,000 కదా, 7,000 దీంట్లో మైనస్ చేస్తే 30,000. అండ్ 30,000 మీకు HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా మీకు 28-29 ఈ చేంజ్లోకి అయితే మీకు OnePlus 60 అయితే వస్తుంది. సో ఇది మీకు బెస్ట్ చాయిస్ అని చెప్తాను. OnePlus 60 చాలా బెటర్ స్మార్ట్ ఫోన్. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను పిక్ చేసిన మొబైల్స్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కామర్స్ వెబ్సైట్లో మనకు రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్స్ పెట్టారు కదా, దాంట్లో నేను పిక్ చేసిన మొబైల్స్ అయితే ఇవి. సో మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు చూస్ చేసుకొని సో మంచి మొబైల్ కొనండి, సో మంచిగా హ్యాపీ ఉండండి. సో
ఇవి మనకు నేను పిక్ చేసినవి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇలాంటి టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. సో దిస్ ఇస్ నాని, లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.